బిడ్డలు
కడతేరి ఎల్లమ్మ కడప లోపల ఉంది ఇందుకు రోజున స్వీకరించి వెళ్ళిపోదాం కూర్చున్నారమ్మా కందుకుల కూడా కార్తవీర్య మహారాజు గుర్రాలు మంది మహాబలం తండ్రి సైన్యాన్ని తీసుకొని ఎండికొండ కైలాసమ్మ సైవరం దగ్గర వచ్చిండు ఆయన ఓ దేవి రేణుకమ్మ యొక్క నీ సైవరం మాత్రమైనా నేను రాజ్యాన్ని రాజు పల్లెకి పడేది దొరికితోటి మూత మీద మీస ఉన్నవాడిని మొల మీద మొత్తాడున్నవాడిని ఎల్లమ్మా నీ సైవరం కేసిన వాడకపోతే రాజేంద్ర నీ మీద ఇప్పుడు ఏడో వచ్చిన కార్తవీర్య మహారాజే కార్తీకుడు ఆగిన ఆడిచాడి పాటు లెక్కలు పడిపోయాడు కార్తవీర్య మహారాజు కింద వడ్డప్పుడు బంగారు కులవాళ్ళ చూసింది కార్తవీర్య మహారాజా ఆడది ఆడది రవికుడు జర వచ్చినావురా సేవలో బద్దవాళ్ళని గెలవలేక ఎల్లెక్కడ పడిపోయినావురా నువ్వే ఒక వాడవరాని పనులు చేసి వెళ్ళమ్మా పక్కున రవి నాది రవరామ పనులు చేసి రేణుగా దేవి ఎల్లమ్మ పనులు చేసి పక్కున రవినప్పుడైనా కిందపడ కార్తవీర్య మహారాజు రేసిన బాబా రేణుగా దేవి ఈ ఇంటి సభలో కింద పడ్డ వేళ నన్ను చూసినప్పుడు వేళ ఏడాలు చేసిన వేళ ఒకవేళ నేను మాత్రమైన నీ జీవితంలో ఇదే ఆఖరణ నువ్వు బ్రతికినన్ని రోజులు నేను నా మక్కంట చేస్తా నాకనే తెలియగలవాడు బలవంతుడు నువ్వు కంటే సేవలు నువ్వు కంటే బంధువులు కలిసి నువ్వు లక్క మాట తప్పుడు చేయకుండ్రి లక్కం టైంకి వస్తే లక్కం ఎత్త కొడుతున్నా నాగవెళ్ళి టైంకి వస్తే నాగవెళ్ళి ఎత్త కొడుతున్నా లక్కం నాగవెళ్ళి రెండు అయిపోయిన తర్వాత వస్తే భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం కంచారం మంచారం నీ కుంచారం ఉడువనియ నీ నువ్వులో ముందు మొత్తం నీ లగ్నం విఘ్నం చేస్తా నీ సంసారం సాటి ఆగనియ ఎన్ని రోజులు నా నాదాన్ని చేసుకోకపోతే నా దేవుని జన్మను కడుపులో కత్తెలు నోటి వెళ్ళాలి పుట్టిన విషయాలు పుట్టిన నేరుగా మీద పగలేసిండు ఓయమ్మో ఆడది కాదు ఆదిశక్తి ఇక్కడ ఉంటే నా ప్రాణం పోతాను తన అస్తంతాడు అదృశ్యమై కచ్చుకుప్పల కూడా కార్తవీర్య మహారాజు వెళ్ళిపోయిండు 33 కోట్ల దేవుడు తండ్రి ఎన్నికొండ లోపల సిద్ధకాంతలు అవుతున్నారమ్మా
కోరినట్టు సైవరం బద్దవతి కలిసి కట్టిన బిడ్డ ఎల్లమ్మ ఈ సైవరం నీ బద్దవతి ఏ రాదు ఏ దొర ఏ బడ్డలు గెలవడాయి బిడ్డ బిడ్డో కాదు బిడ్డో ఎల్లమ్మో నారాయణమూర్తి ఎవరైతే సైవరం గెలవరైరి నేను లగ్గమాడరైరి లగ్గమంటులో కాదు లగ్గం కాకుండా ఇంటినే ఉండవు బిడ్డ రేరుగా దేవుడు 33 కోట్ల చేతులు బాధపడుతున్నారు ఇలా మర్యాద వింత ఉండదు తండ్రి జలధరి పట్టవేళ రాజా కౌతురు కౌతురు వారి ఆలదేరి ఆలదేరి గర్భని రాముడి బారాముడి కన్నముడి కటకముడి అందరికన్నా పెద్దవాడు బాల జమదగని గురి దేవుడు తండ్రి ఏసి 7 పాపాలు కావడి కట్టుకొని ఎండుకొండ కైలాస నగరం రేణుగా ఎల్లమ్మ సేవల దగ్గర నిలవచ్చుండు ఆ రేణుగా ఎంత మాత్రం ఎండుకొండ వచ్చినప్పుడు ఆ తండ్రి చేసి 7 పాపాలు కావడి కట్టుకుని అడవి లోపల 7 రాత్రైపోయి 7 పొద్దులైపోయి కడుపు కన్నం లేదు కంటి నీళ్ళు బట్టి సుఖం లేదు చూడు చుట్టాలు లేదు బాడ బలి లేదు కంటి నీళ్ళు లేదు పెట్టిన పై లేదైనా ఊపిన చేతులు గురువులు దిగుతున్నాయి నడిచిన కాళ్ళకు పొడిచి బొక్కలు వచ్చి బొక్కలు పలికి నాన్న రుసులు కడుతున్నాయి అమ్మ సస్తి సస్తిని అంటున్నాడు మానవుది అన్నం లేకపోతే కోతురు పంటరు పంట లేకపోతే పంచరు పంటరు మాత్రమే కొన్ని రోజులు నెలలు వస్తున్నాయి చెవ దగ్గర గురి దేవుడు తల్లి చేసినాడు పాపాలు కావడి కట్టుకొని పోతూ ఉండగా ఇలా మర్యాద వింత ఉండగా తండ్రి కైలాస నగరం వేలవాడు 3 కిల్లవాడు ముక్కుడేశ్వరుడు దేవదంగమే సాగుడు సాంబశివుడైనా శంకరుడు భార్య అమ్మవారు పార్వతీదేవి ఎండికొండ లోపల పార్వతి పరమేశ్వరు పాలించే తల్లి కావదేడు పిల్ల సిద్ధమనేడు బావులు ఎగరుండైనా ఎండకాలం నేను తిందామంటే పచ్చడి కడిపూసలేదు తాగుదామంటే దోషడు నీళ్లు లేవు కులగురి గుట్టల పొంటి పోయి ఒట్టి కట్టి పోలు వేసినవి ఆ ఉగ్రమణిలో దోషడానికి నీళ్లు కనిపిస్తున్నాయి నిన్నేమో చూడరు కదా ఆకలేమో చూశారు కదా అయినాయా రూపాయలు కొన్నా కావద్దు ఉగ్రమణి లోపల దిగబడిపోయింది ఆవు దిగబడ్డది పసిబిడ్డ పసిలాగా గ్యా 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 అని గడ్ల మీద దిగుతున్నాడు నారాయణమూర్తి పుణ్యాత్ముడు వస్తాడు నా కన్నతల్లి తీసి మహానుభావు ఎవరు అని మాత్రమే తెలిసి వస్తున్నది ఆ సమయాన్ని శివదగిరి గురుదేవుడు 7 బాబా మనలు కట్టుకొని కీకారాన్ని లోపల వెళ్ళిపోతున్నాడు ఆ పసిపిక పసిలాగా మునిరాజు గడ్డ తిరుపతి ఆయన ఓ బాటసారి నా కన్నతల్లి కావదుప్పి ఉప్పల మడగ లోపల దిగబడిపోయింది నా పిల్లలు తీసి గడ్డ మీద వేస్తే నీకు వచ్చిన బాధ ఏందో కడదేస్తానన్నది మా నాయన 7 పాపాలు చేసిండు ఈ ఆవులు లేస్తే నాకు ఒక పాపం పారకు పాసిద్ధం అవుతుందేమో 7 పాపం మడవలు ఆ చోట పెట్టి దిగబట్ట కామదుప్పుని తీసి గడ్డ మీద వేసిండు ఆ ఆవు ఏమంటుంది నాయన నీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ నీ పేరు ఏమిటి ఊరు ఏమిటి అన్నప్పుడు నాది చంద్రి పండు నా తల్లి గౌతుడు నా తల్లి హాలీదేవి నేను 7 అన్నవాళ్ళ అన్నదమ్ములు 7 నేను పెద్దవాణ్ణి వదిలిపెట్టి చిన్న వాళ్ళకి నా తమ్ములకు 6 లగ్గాలు చేసాడు మా నాయన ఒకనాడు సమయాన పొన్నారి లోకిళ్ళ నేను పోయినా నాయన నీ గర్భాన పుట్టలేదా నీ కొడుకును కాదా పెద్దవాణీశ్వరి చిన్న వాళ్ళ లగ్గాలు ఎందుకు చేసినప్పుడు నేను ఏం పాపం చేసినంటే మా నాయన 7 పాపాలు ఏమిటనగా ఒకనాడు మా నాయన అన్నం తింటుంటే కంచంలో మూతి పెడితే పిల్లి వచ్చి ఆ దెబ్బ పెడితే మాత్రం పిల్లి మరణించేది ఆ గడమంచం మీద ఉండి వయసాలు రాయి పెట్టి కొట్టి ఆ ముద్ర గుంపలు అది నావు మరణించింది 5 వాడి వాళ్ళ పాపాలు చేసాడు మా నాయన 5 ఆడి వాళ్ళ పాపాలు ఆ యొక్క మాత్రమైన పిల్లి పాపం ఆవు పాపమైన దానము తండ్రికి ధర్మం గొప్పది దానం ఎంత చేసినా తల మీద కొడుకు పాపం ఎంత చేసినా కాళ్ళకి సంఖ్యలు మా నాయన మాత్రమైన నాకు 7 పాపాలు చెడు 7 సముద్రాల్లో స్నానం చేసి వచ్చి 6 లగ్గాలు ఒకే తీస్తాను నీ 1 లగ్గం రంగరంగ పోయిపోమని మా నాయన చేస్తానన్నాడు అన్నప్పుడు ఆ కామధేను ఏమంటది ఆయన నా జమ దగ్గర గురుదేవ భయపడకు నీ బాధ బుగులు పడకు నీ భుజమంది జంటలకు నీ జంట నేనుంటున్నా ఏ కానీ ఎండి వద్దు వరద్దు బంగారం వద్దు 5 రూపాయలు వద్దు అతను చెడు బియ్యం వద్దు పైసలేని పేరు నీకు పర్వాలేకుండా చేస్తా ఏమిరా ఈ ఆవు అన్నమాట సత్యమా నిసత్యమా నిజమా అబద్ధమా ఇవాళ రేపు మిద్దెలు మేడలు రాజభవనాలు ఎండి బంగారం దైవం ఉన్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు సకలం తెలిసిన వాళ్ళకి పిల్లలు ఇవ్వాలంటే నానా రకాల ఆలోచన చేస్తారు ఈ పిల్లవాడు ఎటువంటి వాడు వీడి గురుతత్వం ఎందుకు ఏం పని చేస్తారని పక్కన 10 మందిని అడుగుతారు నేను చదువురాని సన్యాసి వారి విద్యరాని మొద్దు వారి బారగట్ట 3 వేసం సంకల ఎన్నికలు శాస్త్రాల లెక్క ముక్కుల ఎన్నికలు మూదాల లెక్క
దానికి పిల్లలు వరిస్తారు పైసలైన లగ్గం నాకెక్కడ అవుతుందని బాధపడుతున్నాడు. నాయన అదిగించి బుదిగించి అలా నేర్పున్నాడు. బేండికొండ కైలాస రేణుకాయలమ్మ శైవరం దగ్గర తీసుకొచ్చింది. ఆయన ఓ మునివరా లక్కకోల చేత బట్టి 10 ఏళ్ళ పబ్బతి బట్టి 7 వదనాల గరడ సమ్మ ముందర నిలబడ నువ్వు 7 పుట్ల గాలి నా గర్భం లోపల బంధిస్తున్నా. నువ్వు ఊదినప్పుడు గాలి లోపల వదనాలు 7 వదనాల గరడ సమ్మ గద్దోల గరడ సమ్మ దగ్గర రాలే. లక్క కొల చేత బట్టి ఎల్లమ్మ లగ్గం లగ్గమని కొడుతున్నా. అది 40 మొత్తం 30 ఎల్లమ్మ లగ్గం లగ్గమని ఎల్లమ్మ లగ్గం లగ్గమని 20 వాళ్ళు కాలే. ఆ ఘటనను చల్లారక ముందుకు అని ఆవును పిలిస్తే గాలి లోపల గర్భం లోపల పోవాలి. సప్త సముద్రాలు నీకు ఎక్కడ దొరకాయి? నా అర్లపట్ట తిరిగితే సప్త సముద్రాలు తిరిగిన విధమవుతున్నది. 70 ముళ్ళ పాక అంటే పాక కాదు. నా పెద్ద పేరు తిరిగితే 70 ముళ్ళ పాక తిరిగిన విధమవుతున్నది. నేను ఎవరు కాడుతూ ఉంటే బంతి పువ్వులు బయట పడాలి. నా పసిపెట్టే పసి లాగొచ్చి పాలు తాగుతుంటది. చెంగలిగే చామంతి పువ్వు అంటే చెట్టు కూసిన పుష్పం కాదు. పంచకోటి లింగాలంటే నీకు ఏ దేవస్థానం కాడు ఉండవి. నేను ఎవరు కాడుతూ ఉంటే బంతి పువ్వులు బయట పడాలి. నా పసిపెట్టే పసి లాగొచ్చి పాలు తాగుతుంటది. ఆ పాలు పుడిచే చెంగలిగే చామంతి పువ్వు చేత బట్టి పంచకోటి లింగాలంటే నా పులిపీర్ల పూజ కడితే నువ్వు గెలుస్తావు. రేణుకాదేవి నీకు లగ్గం చేస్తారయ్యా అని చెప్పింది ఆవు. ఆవు చెప్పిన మాట ప్రకారంగా దేవదగిరి గురుదేవుడు రేణుకాయలమ్మ కట్టి సైవర భద్రవతి ఎప్పుడు కలిసిండో గురువుతో మనం లేదు. గురువు ఒకటి చక్కగా ఉండాలి. వీళ్ళమ్మ కంటే సైవర భద్రవతి ఇతడు గెలిచిండు. ఎటువంటి మొగడని ఎక్కడి రాదు, గుడ్డోడు మొగడని గుంపి రాదు, మూతి పుండు నా ముసలోడు మొగడని పొత్తులని పోనీ అందరికీ నల్ల కన్నా పుల్లలేదు నా పురుషుడ మేలు. రేణుకాదేవి దేవదగిరి గురుదేవుడు లగ్గం చేద్దామన్నారు. చిన్నలు పెద్దలు సీమా చేతులు కఠ కాపులు కమ్మయ్య మిత్రులు కొరన్న సాగులు లంబాడులు 18 నీటి జాతర వారు జరగవచ్చుండ్రు. తూర్పుల తుల్లారు రాజు పనబడ బల్లారు రాజు ఉత్తరాలు ఉరుగుడు రాజు దక్షిణ కరమంద రాజు అందమైన దేవతలు ఐశ్వర్యమైన పొందమైన దేవతలు పడి మిగిలిన దేవతల మీద రథాలు కట్టుకుని ఎండికొండ కైలాస నగరం జరగవచ్చుండ్రు. చంద్రవంశం చక్రవర్తులు సూర్యవంశం రాజులంతా జరగవచ్చుండ్రు. నిమ్మలు కొట్టిరు, నీడలు వేసిరు, పనసలు కొట్టిండ్రు, పందిరులు వేసిండ్రు. దొడ్డు దొడ్డు ముత్యాలు దూరణాల పందిరు, సన్న ముత్యాలు సరైన పందిరులు, గాలిపెట్ట ముత్యాలు గలగల మోతు ఎండగొత్త ముత్యాలు దగ్గరగా మెరుస్తున్నవి. ఎల్లమ్మ లగ్గాని తులుములు కొమ్ములు తుల్లాన పేరీలు నమోతు నగర చెప్పులు వెన్నెల పంచాయతీ వేగంగా మోగంగా సున్నాయి. సొమ్ముల బాయింపుల ఒక వాళ్ళ డోలుతో శివశక్తి కరంపులతోని అయ్యల్ల బండారు పెట్టి దేనికిదేవుని పెళ్లి పిల్లలు చేసిండ్రు. అయ్యల్ల బండారు పెట్టి జమదగిరి గురుదేవుని పెళ్లి కొడుకుని చేసి మంచి ముక్షాలు తీసుకొచ్చి ఎల్లమ్మ జమదగిరి గురుదేవుని లగ్గపోడు రాసి ఆ లగ్గం లోపల కూర్చుంటే ఏ విధంగా కళ్యాణం చేయబట్టి కళ్యాణము దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగము దూతమరారండి. కళ్యాణము దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగము దూతమరారండి. దేవానా దేవతలు దేవాగారంబులంట 3 వడ్ల మునులంట ముద్రాగారంబులంట కళ్యాణము దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగము దూతమరారండి. కళ్యాణము దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగం దూతమరారండి. కళ్యాణం దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగం దూతమరారండి. నిమ్మాలు కొట్టినాము నీడలేరు పరిసినాము, నిమ్మాలు కొట్టినాము నీడలేరు పరిసినాము, పలసాలు కొట్టినాము మందులు వేసినాము. కళ్యాణం దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగం దూతమరారండి. కళ్యాణం దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగం దూతమరారండి. కళ్యాణము దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగం దూతమరారండి. కళ్యాణము దూతమరారండి మా ఎల్లమ్మ జమదగిరి వైభోగం దూతమరారండి. నిమ్మాలు కొట్టినాము నీడలేరు పరిసినాము, నిమ్మాలు కొట్టినాము నీడలేరు పరిసినాము, పలసారు కొట్టినాము మందులు వేసినాము. ముత్యాలు దంచినాము ముగ్గులేరు పరిసినాము, అవలు దంచినాము పడములు కొట్టినాము.
భార్య భర్తలు కలిసి బ్రహ్మములు వేసుకొని అతన కంకణము నృత్యమా సింగమంట రవాల గాజులంట రతనాలంట ముక్కు కొక్కేరంట ముత్యాల హారాలు కళ్యాణము చూద్దామరండి మా ఎల్లమ్మని దేవులకి వైభోగము చూద్దామరాలు చిన్న వైమ్మ అల్లల్ల నేరాడి అల్లా నేరాడి అల్లల్లో అల్లా నేరల్లో అల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లు మర్యాదమ్మ అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రడి కింద సల్లాని చెలివమ్మ అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే రాడి అల్లానే చలి మేరా సామి దానాలు ఏమడు వింటున్నాడు అల్లానే రాడి అల్లానే రాడి కదమావిడి కింద కంకణము గట్టమ్మ అల్లానే రాడి అల్లానే రాడి కదమావిడి కింద కాలు కడిగిచ్చమ్మ అల్లానే రాడి అల్లానే రాడి లేత మామిడి కింద నేరాలు ఓసమ్మ అల్లానే రాడి అల్లానే రాడి పూత మామిడి కింద జీడి మామిడి కింద తిరిగిన బెల్లం పెట్ట అల్లానే రాడి అల్లానే రాడి కాట మామిడి కింద కాలు దొక్కిచ్చమ్మ అల్లానే రాడి అల్లానే రాడి పూత మామిడి కింద పుస్తలు గట్టమ్మ అల్లానే రాడి అల్లానే రాడి తల్లి మామిడి కింద తలవాలు మోసమ్మ అల్లానే రాడి అల్లానే రాడి తల్లి మామిడి కింద తలవాలు మోసమ్మ అల్లానే రాడి అల్లానే రాడి ఒంటి మామిడి కింద ఒడివాలు మోసమ్మ అల్లానే ఓం రేణుకా ఎల్లమ్మ దేవదగిరి గురుదేవ ఓం రేణుకా ఎల్లమ్మ దేవదగిరి గురుదేవ భారతదేశం రావణం శివశివ సంతోషకర అక్కమ్మ తౌలు కలిగి వీరప్పంత బిల్రామణ గారి ప్రతిభను కొడుకు చాలా భక్తులు భార్య సంపది కోరి కొడుకులు బిడ్డలు కోడు సంపది కోరి వాళ్ళు వంట సంపది కోరి తొమ్మన ఎల్లమ్మ తోడై ఉన్నారు బాడనా ఎల్లమ్మ వందవస్తున్న మారకుండా వైలాలిక వారము పార్వతుల శివశివ సంతోష శోభనాలు అక్కమ్మ దాసుల వీరప్పంత ప్రతిభను భార్య సంపది కోరి మారకుండా వైలాలి అక్కడ చెట్ల పోయి శ్రద్ధురమావురాల ఎల్లమ్మ తల్లి సిద్ధులకు చెల్లెలు ఎల్లమ్మ శ్రద్ధురమావురాల ఎల్లమ్మ నువ్వు సిద్ధులకు చెల్లెలు ఎల్లమ్మ పుట్టలో పుట్టినావు ఎల్లమ్మ తల్లి భూలోక వెళ్ళినావు ఎల్లమ్మ జలవీర పుట్టినావు ఎల్లమ్మ జలవీర మాతమ్మ ఎల్లమ్మ మంది వృక్షం కింద ఎల్లమ్మ నువ్వు పరమజ్యోతి రంగమమ్మ ఎల్లమ్మ
దొంగ దొరికి ఎల్లమ్మ నువ్వు లేని కంట పేరుకొని ఎల్లమ్మ ముగ్గురి ముద్దులకు ఎల్లమ్మ నువ్వు ముద్దులాని వెళ్ళవమ్మ ఎల్లమ్మ అందరు చప్పట్టు కొట్టాలి అందరు చప్పట్టు కొట్టాలి గట్టిగా చిన్న దాన్ని గట్టి కొట్టాలి అట్లా కాదమ్మా గిట్లా గట్టిగా ఇట్లా గట్టి కొట్టాలి Yellow
సంవత్సరం కొంచెం కొంచెం పెట్టి అందరూ అన్న కూడా పెట్టారు ఇప్పుడు ఎంత పోయిన వచ్చారు కళ్యాణం వదిలో కళ్యాణమే ఆరుగొట్ట అయ్యేలా కళ్యాణమే ఆచర మాత్ర కళ్యాణం ఇష్టమాలక్ష్మి కళ్యాణమే దేవతల కళ్యాణమా బ్రహ్మరాజుని కళ్యాణమే భైరవి మాతల కళ్యాణమా ఆరుగురి గాముల కళ్యాణమే అష్టాగల కళ్యాణమా నలినమ్మని కళ్యాణమే కళ్యాణమే భూలోకరమ్మని కళ్యాణమా పల్లి కళ్యాణమే నాలుగు కళ్యాణమా బంగారు గొర్రెల కళ్యాణమే కళ్యాణమా కళ్యాణం